అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అద్దెసూటుగాడి అక్రమాలు. అద్దెసూటుగాడు ఒక అద్దెసూటు వేసుకుని పాపం మా అంగన్వాడీ అక్క చెల్లెల దగ్గరికి, అంగన్వాడీ టీచర్ల దగ్గరికి, అంగన్వాడీ ఆయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసలే అమాయకంగా ఉంటారు, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, తక్కువ చదువుకున్న మహిళలు అయినందువల్ల వీడు సూట్ వేసుకుని వెళ్ళిపోయి నేను కలెక్టర్ని, నేను కమిషనర్ని అని బిల్డప్ ఇచ్చి నువ్వు 2 కోడిగుడ్లు పట్టిపోయావు, నువ్వు 10 గ్రాముల కందిపప్పు పట్టిపోయావు, నువ్వు అలా పట్టిపోయి ఇలా పట్టిపోయి మామూలు బిల్డప్ ఇచ్చేవాడు కదండి వీడు బిల్డప్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఒక వీడియో కెమెరా అంటే కెమెరామ్యాను, లైట్లు, మేకప్, సెటప్, అబ్బో మనోడికి మామూలుగా నడిచింది కదండి. అప్పుడు మళ్ళీ అవన్నీ వీడియోలు తీయించుకుని వీడు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునేవాడు. ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఆ మహిళని అడ్డగోలుగా బెదిరించడమే కాదు, తన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఆ కన్నీళ్ళు కూడా కనికరం లేకుండా వాటిని పట్టుకెళ్ళి యూట్యూబ్లో పెట్టి గుడ్లు దొంగతనం చేసింది, చెంచాడు కందిపప్పు దొంగతనం చేసిందని మాట్లాడే ఈ పకోడి పోరంబొగ్గడు ఆడు చేసిన అవినీతి రోజున తెలుగుదేశం పార్టీ బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం నీతులు చెప్పేటప్పుడు మనం కూడా కొంచెం పద్ధతిగా బతకాలి కదరా. అదిశుడు విజయ్ ప్రతాప్ రెడ్డి మిర్చి సినిమాలో బ్రహ్మానందం పేరు అది. వీర ప్రతాప్ ఎందుకులే బాబు, ప్రతాప్ రెడ్డి అని చాలంటాడు. అలాగా ఈ వీర ప్రతాప్ రెడ్డి గారు వీరత్వం మామూలుగా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి సంకనాకు పోవడానికి ఈడొక కారణం. మొత్తం దాదాపుగా 5 లక్షల ఓట్లున్న అంగన్వాడీలని వైసీపీ అంటే చీకొట్టే విధంగా, వైసీపీని అసహించుకునే విధంగా తయారు అవడంలో ఈడు ముఖ్యమైన పాత్రధారుడు. ఓ రంగం చెప్పాలని మనం వీడికి థ్యాంక్స్ చెప్పాలి. వీడికి సరే చూద్దామండి వీడు ఏం చేశాడు, వీడి అక్రమాలు ఏంటి, వీడి వ్యవహారం ఏంటి. వీడు ఇక చింతా విజయ్ ప్రతాప్ రెడ్డి వీడికి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇచ్చారండి. ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇవ్వాలంటే దానికి ఒక పద్ధతి పాడు ఉందట. దానికి సంబంధించి ఏం కేసులు ఉండకూడదు, ఆ వ్యక్తి మంచితనం, అతనికి ఒక ప్రొఫైలు, ఇవన్నీ ఉండాలా. ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధం లేనివాడు అయి ఉండాలటండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అతని పార్టీలో పనిచేసే ఒక ఎంపీటీసీని, ఏమండి నేను అప్పటి నుంచి అంటాను మావాడు ఎంపీటీసీ, ఒక ఎంపీటీసీని తీసుకొచ్చి రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి ఈక్వల్ టు జడ్జి అట. హైకోర్టు జడ్జో మరి డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జో తెలియదు, కానీ ఒక జడ్జికి సమానమైన అధికారాలు ఉంటాయట. అసలు కేసులు ఉన్న వాళ్ళని ఇలాంటి దాంట్లో అపాయింట్ చేయకూడదట. కానీ వీడి మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నవాడికి, పార్టీకి అనుకూలంగా పనిచేసిన పార్టీ ఎంపీటీసీకి ఫుడ్ కమిషన్ చైర్మన్ బాధ్యతలు ఇస్తాడు జగన్ రెడ్డి. ఏమండి వీడి జీతం ఎంతో తెలుసండి, ప్రజాధనం నుంచి వీడికి ఇచ్చే జీతం 5.5 లక్షల రూపాయలట నెలకి. వీడితో పాటు ఒక 5 మెంబర్లు ఉంటారట, వాళ్ళకు కూడా దాదాపు 4 లక్షల రూపాయల జీతం నెలకి. వీళ్ళు ఏం పూర్తి చేశారనండి అన్ని లక్షల రూపాయల జీతం. సరే వీడు యూట్యూబ్లో వీడియోలు తీసుకురాకి, లేకపోతే సూట్ రోజుకో సూట్ వేసేవాడు కాబట్టి ఆ సూట్ ఖర్చులు కన్నాడు జగన్ రెడ్డి ఇచ్చాడు అనుకుందాం. గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అతను ఛార్జెస్ పోయినప్పుడు, అతను సీఎంగా దిగిపోయాడు కదండి ఎలక్షన్ ముందు, అప్పటి నుంచి అసలు బయటికి రాలేదట. ఒక్కసారి కూడా వీడు ఆఫీస్కి రాడట. నెలకే మహా అయితే ఒకసారి వస్తాడట. ఇటు ఏం పని చేయకుండా నెలకు 5.5 లక్షలు లూటీ చేసిన పక్కోడిగాడు వీడు. వీడు ఎదుటోళ్ళు కోడిగుడ్లు దొంగతనం 5 రూపాయలు 10 రూపాయలు దొంగతనం గురించి మాట్లాడి వీడు నెలకి ప్రజాధనం 5.5 లక్షల రూపాయలు దోపిడీ చేశాడు. దాంతోపాటు ఆడవాళ్ళు ఏడిపించి ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టుకుని దాని ద్వారా ఒక 5 లక్షలు, నెలకు 10 లక్షల రూపాయలు చొప్పున వీడు దాదాపు 5 సంవత్సరాలు అక్రమాలు చేశాడండి. 5 మెంబర్లట, 5 కూడా అలాగే తగలటారట. అందరి మీద కేసులే. జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇదిగో ఎటు చూడండి, వైసీపీ పార్టీ వాళ్ళతో కలిసి వీడు ఆ చైర్మన్గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు పెట్టేవాడు. మీకు తెలంగాణ గవర్నమెంట్లో ఒక ఇష్యూ జరిగిందండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఏం ఆదేశాలు ఇచ్చింది తెలుసండి? అప్పుడున్న ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మన్ ఎవరో సంథింగ్ అతను వచ్చి కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడట. అసలు ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి నువ్వు ఎలా పెడతారో గవర్నమెంట్కి అనుకూలంగా అని చెప్పి అతని మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశారట. మరి ఆ సుప్రీంకోర్టు వారికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన ఆ సుత్వేల్ సుధాకర్ రెడ్డి గారు, మరొక సిబిసిఐడి చీఫ్ సంజయ్, మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు కనపడలేదు నాకు అర్థం కాదండి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క న్యాయం ఉంటుంది, ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయం ఉంటుంది. ఇదేం దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు. నేను ఆ రోజే పట్టుకున్నాను, ప్రభుత్వ అధికారులు మీరేటా మీరు ప్రెస్ మీట్లు పెట్టమేంటి,
మీరు ఏమైనా ఉంటే పట్టుకెళ్ళి కోర్టుకు నివేదించాలి, కానీ తొక్కగలి మీరు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటని ఆ రోజు ఆ సంజయ్ అన్నవాడిని పొన్నవాళ్ళు అన్నవాడిని ఇదే స్క్రీన్ మీద ఎక్కించి చీల్చి చెండాడేవాడిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేశాం. కానీ ఈ చింతా విజయప్రతాప్ రెడ్డి అనబడే అద్దెసూట్ గారు మాత్రం యథేచ్ఛగా వైసీపీ కార్యకలాపాలు, వైసీపీ కండు వేసుకోవటం, జగన్కి అనుకూలంగా మాట్లాడేయటం. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని ఆదేశించింది. కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన సిజేఐ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రెస్ మీట్ నిర్వహించాడట ప్రభుత్వానికి అనుకూలంగా. మరి అలా న్యూట్రల్గా ఉండాల్సిన వాళ్ళు ప్రభుత్వాలకు అనుకూలంగా ఆడవాళ్ళు తిరిగేస్తుంటే మరి జగన్ రెడ్డి చూస్తూ ఊరుకున్నాడు, కళ్ళు అప్పగించి చూస్తూ ఊరుకున్నాడండి. ఏమండి ఇది ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఇది. ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపు 2 నెలలు అయింది ఇది వీడియో పెట్టి, తనిఖీలు చేస్తూ వీడియోలు, ఆడవాళ్ళు తిడుతూ వీడియోలు. ఈ పకోడిగడి వీడియోలు పెట్టుకుని ఈ వీడియోల మీద బతికేవాడండి. అందరినీ కమిషనర్ని చెప్పి బెదిరించేవాడు. ఇటు చైర్మన్, ఇడు నామినేటెడ్ పదవి, 5 సంవత్సరాల కాలం పదవి, కానీ ఇడు ఒక కలెక్టర్లకు ఇచ్చేవాడు బిల్డప్. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుందండి, అంగన్వాడీ అక్క చెల్లెలకి, ఆ టీచర్లకి, ఆయలకి. వీడు సూట్ వేసుకుని వస్తుంటే నిజంగానే కలెక్టర్ ఏమో అనుకునేవారు వాళ్ళు. వీడు కమిషనర్ అని చెప్పించుకుంటూ ఉంటే అమ్మో నిజంగానే ప్రభుత్వ అధికారిలా ఉంది వీడు ఎంపీటీసీ కాదు, వీడు నిజంగా ప్రభుత్వ అధికారి, వీడు చదివేసుకుని ఆ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తో లేకపోతే సివిల్స్ రాస్తూ వస్తున్నట్టున్నాడు వీడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అదే మొత్తాన్ని మేము అద్దె సూట్ ఇప్పేసాం, ఆడి బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నిలబెట్టేసాం అనుకోండి, అది వేరే విషయం. మరి ఎన్ని నీతి వాక్యాలు చెప్పే పకోడీగాడు మరి శాలరీ ఎలా తీసుకుంటున్నాడు పని చేయకుండా, ఆడు ఏ పని చేయకుండా కనీసం ఆఫీసుకు కూడా రాకుండా నెలకు 5.5 లక్షలు పంది కుక్కలో ఎలా తింటున్నాడు. ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ప్రజాధనాన్ని ఓ బతుకు. ఇడు వచ్చి ఎంతసేపు అంగన్వాడీ వాయాలని టీచర్ని బెదిరించేవాడు వెళ్ళి. ఇక కాకినాడ కలెక్టర్ గారట షాన్ మోహన్ గారు అండి ఈయన పేరు. కాకినాడ కలెక్టర్ గారు దాదాపు 215 కోట్ల రైస్ని సీజ్ చేశారు, అక్రమ బియ్యాన్ని. మరి ఈడేం చేస్తున్నాడు, నెలకు 5.5 లక్షలు తీసుకుని ఈ పకోడీగాడు వెళ్ళి కోడిగుడ్లు పట్టుకుంటాడా, కొండందో ఎలగని పట్టేటట్టు ఎవడం. ఈడు 5.5 లక్షల జీతం తీసుకుంటూ ఈడు వెళ్ళి 2 కోడిగుడ్లు పట్టుకున్నాను, 1 కేజీ కందిపప్పును పట్టుకున్నాను, లేదా 2 చిక్కీలు ఎత్తుపోతుంది ఆ చిక్కీలను పట్టుకున్నాను అనేవాడు ఈ పోటుగాడు. ఇలాంటి వాళ్ళు అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి. నాదెండ్ల మనోహర్ గారు అయినా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ అంత రైస్ సీజ్ చేసి పారించాడు ఆయన. మరి ఇడు ఫుడ్ కమిషనర్ గాడు, ఈడు ఏం పీకాడు. ఇడు ఫుడ్ కమిషనర్ అంటే అన్నింటి మీదకి వెళ్ళాలి, ఇలాగా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ని తనిఖీ చేయాలి, ఇలాంటి గోడౌన్స్ తనిఖీ చేయాలి. ఇవన్నీ వదిలేసి కేవలం ఆడవాళ్ళని బెదిరించి చూడండి ఈ చెత్తగడ్డు. కేవలం మహిళల్ని ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే అంగన్వాడీ కమిషన్ చైర్మన్ కాదండి. కానీ ఈ ఎదవన్నారు ఎదవ కేవలం అంగన్వాడీల మీద చాడు ఆడి ప్రతాపం చూపించేవాడండి ఈ ఈర ప్రతాప్ గడు. ఆడి మీద ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందండి. ఆడు తిన్న ప్రతి రూపాయిని కూడా కక్కించాలి. దీని మీద విజయ్ కుమార్ గారు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి, మంగళగిరి కార్యాలయం నుంచి వీడి కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలన్నీ కూడా తెలియజేశారు. ఇదండి చింతా విజయ్ ప్రతాపం గాడి ప్రతాపం, వీర ప్రతాపం. ఇదండి ఆ ఫుడ్ కమిషనర్ గాడి పనికిమాలిన ప్రతాపం, వీర ప్రతాపం గాడి ప్రతాపం ఇది. ఇలాంటి ఎదవలందరూ కూడా రాష్ట్రాన్ని అడ్డగోలుగా పంది కుక్కల్లో దోచుకున్నారు. వీళ్ళంతా మహిళల్ని కన్నీళ్లు పెట్టించేవారు, ఘోరాతి ఘోరంగా వాళ్ళు హింసించి టార్చర్ పెట్టేవాళ్ళు. ఎవరో కొంతమంది అంగన్వాడీ వర్కర్లు కూడా హార్ట్ అటాకులతోనూ సూసైడ్లు చనిపోవడం కూడా జరిగింది ఈ ఎదవ వల్ల. ప్రత్యేకంగా ఆడి మీద ఆ ఉద్యోగం పీకి పారేసి ఆడి తినదంతా కక్కించి ఈ ఎవరెవరైతే వాడి వల్ల నష్టపోయారో వాళ్ళందరినీ వినతులు స్వీకరించి ఆడి మీద కేసులు పెట్టి బొక్కలో తోయలండి. ఎవడండి అద్దె సూట్ గాడిని.